తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో తీవ్ర కలకలం రేగింది. హుబ్లీ తిరుపతి ప్యాసింజర్ రైలుపై గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా సంచలనం మారింది. అసలు ఆ వ్యక్తి రైలుపైకి ఎలా వచ్చాడు, ప్రమాదవశాత్తు జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. హుబ్లీ నుండి తిరుపతి వెళ్తున్న ప్యాసింజర్ రైలు అనంతరాజంపేట స్టేషన్ దాటుతున్న సమయంలో రైలు పైభాగంలో మంటలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రైలు కోడూరు స్టేషన్కు చేరుకున్నాక అధికారులు తనిఖీ చేయగా ఇంజన్ నుండి 3వ బోగిపై కాలిపోయిన స్థితిలో ఒక వ్యక్తి మృతదేహం కనిపించింది. ఈ ప్రమాదం ఎప్పుడు ఎక్కడా జరిగిందనేది తమకు తెలియదని రైలు డ్రైవర్లు చెబుతున్నారు. ఈ ఘటన కారణంగా ఇంటర్ సిటీ ఎక్స్ప్రెస్తో పాటు పలు రైళ్లు గంటల తరబడి నిలిచిపోయాయి. ఎండవేడికి తోడు రైలులో ఆహారం, మంచినీళ్లు లేక చిన్నపిల్లలు, వృద్ధులు అల్లాడిపోయారు. ఈ క్రమంలో భోలా శంకర్ అధినేత మందల నాగేంద్ర మానవత్వాన్ని చాటుకున్నారు. ఇబ్బంది పడుతున్న ప్రయాణికులకు స్వయంగా భోజనాలు, మంచినీళ్లు అందించి అండగా నిలిచారు. విషయం తెలుసుకున్న రైల్వే బోర్డు మెంబర్ భరత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సహాయక చర్యలను వేగవంతం చేశారు. రైల్వే సిబ్బంది మరియు ఉదయ ప్రైవేట్ అంబులెన్స్ సహకారంతో మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుడు ఎవరు, విద్యుత్ వైర్లు తగిలి ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సాయంత్రం ఇంటర్సిటీ ట్రైన్ రైల్వే కోడూరులో గుర్తు తెలియని వ్యక్తి ట్రైన్ యొక్క పైభాగంలో లైన్ తగులుకొని మంటలు రావడంతో ఇక్కడున్న ప్రయాణికులు దాదాపు 1 గంట నుంచి 2 గంటల సేపు వాళ్ళు ట్రైన్ ఆగిపోవడం వలన ప్రయాణికులు ఇబ్బంది పడుతుంటే ప్రయాణికులు కొందరు ఫోన్ చేసి, అన్నా ఈ విధంగా ట్రైన్ ఆగిపోయింది, మాకు పోయేదానికి ఇక్కడ సరైన ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉందని చెప్తే హుటాహుటిన నేను సంఘటనా స్థలానికి వచ్చి రైల్వే అధికారుల దృష్టికి, ఎలక్ట్రికల్ ఏఈ దృష్టికి, జీఆర్పీఎఫ్ పోలీసుల దృష్టికి, ఎస్ఎంఆర్ గారు ఈ విధంగా మేము కూడా ఇన్ఫామ్ చేశాము, ట్రైన్ చాలా సేపు నుంచి ఆగున్నదంటే నేను కూడా ప్రయాణికులకి సంబంధించిన మా యొక్క టీం వీళ్ళు కూడా వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ టైం అయితే పిల్లలకు వాళ్ళందరికీ ఫుడ్ ఏర్పాటు చేసి ఇక్కడ జరిగినటువంటి ఘటనని వెంటనే పోలీసు వారిని తీసుకొచ్చి పైన డెడ్ బాడీ ఉంటే దాన్ని పంచనామా చేపించి కిందికి దించి అంబులెన్స్ను పిలిపించి అంబులెన్స్ ద్వారా డెడ్ బాడీ ఏ విధంగా జరిగిందని కూడా రైల్వే కోడూరు మార్చరికి తరలించాలి. రైల్వే పోలీసులు కూడా దాని మీద దర్యాప్తు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. మేము కూడా ప్రయాణికులకి దృష్టిలో పెట్టుకొని ఒక డిఆర్ఎస్సిసి మెంబర్గా, రైల్వే గుంతకల్ డిఆర్ఎస్సిసి మెంబర్గా నా యొక్క బాధ్యతగా ఈ నియోజకవర్గంలో నాకు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ మిథున్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డిఆర్ఎస్సిసి మెంబర్గా ప్రజలు ఇబ్బందులు ఎక్కడుంటే అక్కడ ఆయన పోయి వాళ్ళ సమస్యలు తీర్చమన్నాడు. కాబట్టి ఇక్కడున్న పార్టీ కేడర్ అంతా ఇక్కడికి వచ్చి ఇక్కడ మా పట్టణకైన రమేష్ అన్న, నాగేంద్ర అన్న వీళ్ళందరి ఇంకా మరికొందరు ఇక్కడ వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ అయితేమి, వాటర్ అయితేమి వాళ్ళకి అందుబాటు తీసుకొచ్చి మరికొద్ది నిమిషాల్లో రైల్వే అధికారులు అందరూ ప్రతి ఒక్కరూ చెప్పిన వెంటనే స్పందించి ఇక్కడ మృతదేహాన్ని కింది దించి మళ్ళీ ట్రైన్ కూడా మరికొద్ది నిమిషాల్లో ఇక్కడ బయలుదేరుతుందని చెప్పని ఎలక్ట్రికల్ ఏఈ గారు కూడా కనెక్షన్ ఇప్పుడు ఎల్సీ రిటర్న్ చేస్తే బయలుదేరుతుందని చెప్పని ఇక్కడ ప్రతి ఒక్క ప్రయాణికులకి ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా గౌరవ పార్లమెంట్ సభ్యులు నన్ను డిఆర్ఎస్సిసి మెంబర్గా నియమించారు. కాబట్టి రైల్వే అధికారులకు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వెంటనే ఈ యొక్క సమస్యను క్లియర్ చేసినందుకు ఇక్కడ వచ్చినటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కూడా వాళ్ళు కూడా పారిశుద్ధ్య కార్మికులు పిలిచిన వెంటనే అంబులెన్స్ వాళ్ళ యొక్క పనులు చూసుకొని హుటాహుటిన వచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరికొద్ది నిమిషాలు ప్రయాణికులు కూడా బయలుదేరతారని చెప్పి కూడా నేను మీడియా మిత్రులు తెలియజేసుకుంటున్నాను.